అవును సార్. తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ గొడవలు కానీ హడావుడిలో కానీ అసలు వాళ్ళ పొత్తులో ఉన్నారా లేకపోతే ఆ పాలనలో భాగస్వామ్యంలో ఉన్న నేపథ్యం కానీ అది ఎక్కడా కనిపించట్లేదు. వీళ్ళు కూడా జనసేన గురించి కానీ బీజేపీ కానీ ఒక్క మాట మాట్లాడట్లేదు. వాళ్ళు అంత సీరియస్గా దీన్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే టీడీపీ నుంచి వస్తుంది వాయిస్, వీళ్ళు వీళ్ళు కుట్టుకోవడమో లేకపోతే వీళ్ళు వీళ్ళు చంపుకోవడం ఇలాంటి పరిస్థితి వస్తుంది. దీన్ని ఎలా చూడాలి రాజకీయ పరంగా? దీనికి చెప్పే ముందు ఇందాక దాన్ని కొనసాగింపుగా ఒకటి చెప్తాను. నేను నిన్న కూడా చెప్పాను, రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుంది అని వైసీపీ టీడీపీ వాళ్ళ అప్పుడు ఆరోపణ. వీళ్ళు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని. సో ఏపీ అనేది ఇప్పుడు ఒక వర్చువల్గా ఆర్ఆర్ రాజ్యాంగం వర్సెస్ ఆర్బీ రాజ్యాంగం, అంటే రాజారెడ్డి రాజ్యాంగం వర్సెస్ రెడ్ బుక్ రాజ్యాంగం. ఆ లేఖలో కూడా రాసినట్టున్నారు నాకు తెలిసి, కేంద్రానికి చేస్తున్న ఫిర్యాదులో కూడా. ఇది నిజంగా కొంచెం తీవ్రమైంది. ఇంకా రెండోదండి, మీరు అన్నదానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కొంతమంది సీనియర్లు సూపర్ సీనియర్లు తెలుగుదేశం వాళ్ళకి మింగుడు పడడం లేదు అన్నది కూడా కొంత నిజమే. కానీ ఆయన వాస్తవిక రాజకీయవాది కాబట్టి ఈ ఈక్వేషన్ను ఇలా నడపాల్సిందే ప్రస్తుతానికి అనే అభిప్రాయంలో ఆయన ఉన్నారు అనేది సమాచారం. అలాగే ఈ చైర్మన్ పదవులు ఈ పంపిణీలో కూడా ఒక ఫార్ములా కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, 6-3-1 ఏంటి 6 పదవులు టీడీపీకి వస్తే 3 పదవులు జనసేనకు వస్తే 1 ఏ పదవులైనా చైర్మన్ పదవులు నామినేటెడ్ పదవులు 6-6-3-1. ఒకవేళ తప్పనిసరి అయితే స్థానిక పరిస్థితులను బట్టి ఈ 6ను 5 చేసుకోవడానికి కూడా తెలుగుదేశం కొంచెం సిద్ధంగా ఉండాలి. అక్కడ లోకల్ క్యాండిడేట్ లేకపోతే స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే, అంటే 3 కూడా 2 అయ్యే ఛాన్స్ ఉంటుందా? అదే కదా నేను మొదట చెప్పింది, అదే కదా. అది జనసేనను ఇప్పటికైతే మనం వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయకూడదు అనే ఒకటైతే అది ఉంది. కాబట్టి 6-3-1 ఫార్ములాలో ఇది నడుస్తుంది అని. ఇంకా రెండవది, నిజానికి తెలుగుదేశంలోనే మథనం ఎక్కువగా ఉంది. అంటే మొత్తం వాళ్ళ అంతర్గత వ్యవస్థలో అంతకుముందు ఉన్న టీమ్స్ అవన్నీ కూడా ఒక విధంగా మారిపోతున్న పరిస్థితి. ఐఏఎస్లు ఐపీఎస్లు రీప్లేస్ చేస్తున్నారు. ఐఏఎస్లు ముఖ్యంగా ప్రతి చోట అంతకుముందు చాలా ముఖ్య పాత్ర వహించి మనతో పాటు ఉండి పోట్లాడి తిట్టి ఇవన్నీ చాలా చేసి ఆయాసపడిన చాలామందికి ఆ సముచితమైన స్థానం అంటే ఆదిలోనే రావట్లేదంటే తర్వాత ఏమవుతుందని ఒక ప్రశ్న వాళ్ళకు వస్తూ ఉంది. ఇది వాస్తవంగా ఇది మా నాయకత్వం దృష్టికి రావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ ఎందుకంటే వాళ్ళ కార్యాలయం దీంట్లో కానీ ఇంకొక దాంట్లో కానీ ఆ పరిస్థితుల్లో ఎందుకు మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. అలాగే మరి ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. చాలా తీవ్రంగా ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళు, కొన్ని అవి కష్ట నష్టాలు పడ్డవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తమ స్థానం కోసము లేదా తమ మాట కోసము పెనుగులాడాల్సి వస్తుంది. సో అంతర్గతంగా తెలుగుదేశం క్యాడర్ ముఖ్యమైన ఫేసులుగా ఉన్నారు. కొత్త వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. కొంతమంది అంటారు బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ అంతకుముందు నుంచి అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళకి మాకు ఉండట్లేదు ఏంటి అని. నేను పిఠాపురం వర్మ గారు అట్లాంటి విషయాలు నేను చెప్పట్లేదు. ఇంకా అలాంటి అవి బహిరంగంగా కూడా రఘురామకృష్ణరాజు దాదాపు ఏదో ఒక భాషలో ఆయన తన అసంతృప్తితో లేకపోతే పరిస్థితి కనీసం ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్గా చర్చ కూడా ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే గొడవలు ఇవన్నీ పెరుగుతున్నాయో ఆ అంశం అనేది అసలు చర్చకే రావట్లేదు. కాబట్టి ఒకవైపునేమో వాళ్ళతో పంచుకోవాల్సి వచ్చింది కాబట్టి పదవులు తగ్గాయి, రెండో వైపున అధికారుల విషయానికి వస్తేనేమో అధికారులు లేరు కాబట్టి జగన్ ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది కొనసాగుతున్నారు, అసలు ఇవేమీ లేకుండా కొనసాగుతున్నారు కొంతమంది. నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు కొనసాగుతున్నారో తెలియదు. వాళ్ళు 2014-19లో ఉన్నారు, 19-24లో ఉన్నారు, 24-29లో కూడా వాళ్ళు ఉండబోతున్నారు. వాళ్ళకి ఇప్పటికే ఎక్స్టెన్షన్లు ఇవన్నీ వచ్చేసాయి. కొంచెం అంతర్గత పరిస్థితి ఇది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అంటే అధికారులు అండి నామినేటెడ్ అంటారా? రిటైర్డ్ అధికారులు లేదా స్పెషల్ పోస్టింగ్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది అంటే ముఖ్యమైన కొన్ని బ్యాచ్లు అందరికీ విధేయులేమో వాళ్ళు. అంటే ఆటోమేటిక్గానే నేను ఎప్పుడో ఒకసారి చదివా, ఎర్రకోట మీద పలానా సంవత్సరం ఏమో
జనతా ప్రధాని, తర్వాత ఇందిరా కాంగ్రెస్ ప్రధాని, తర్వాత ఇంకొక ప్రధాని, కానీ అన్ని సందర్భాల్లో కూడా ముందు వరుసలో అయితే మటుకు వాళ్ళే కూర్చున్నారు. ఇప్పుడు మీరు తెలంగాణలో కూడా చూస్తారు, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. అవును, పార్టీలు మారకపోయినా జెండాలు మారి ఉంటాయి కానీ అజెండా మటుకు అధికారం అనుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ 5 ఏళ్ళు మేము గట్టిగా నిలబడి ఇదంతా చేసిన వాళ్ళకు ఎందుకు ఒక్కసారిగా ఈ మార్పు వస్తుంది, అబ్జార్ప్షన్ ఎందుకు జరగడం లేదు, ఇది ఒక్కసారి పక్కన పడిపోతే ఇంకా అలాగే పక్కన అవుతామేమో, ఓకే, ఇలాంటి సందేహాలు కొన్ని ఉన్నాయి. ఈ జనసేనకు సంబంధించి ఈ ఫార్ములా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ స్వయంగా హెచ్చరించారు కదా, రౌడీయిజం అనే పదం వాడడం ఎంత తీవ్రం అండి. అవును, రౌడీయిజానికి నేను భయపడినాను కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన కార్యక్రమం కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. సార్, ఈ జరుగుతున్న ఈ అల్లర్లు వీటి మీద ఉప ముఖ్యమంత్రి గారు ఏమైనా సీరియస్